హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము సాయి 6W. మీ పిల్లలు రాగి జావ తాగనని మారం చేస్తున్నారా? అలాగే బయట నుంచి అలసిపోయి వచ్చిన మీ హస్బెండ్కి హెల్తీగా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా హెల్తీ జ్యూస్ చేసి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసేయండి. 1 కప్ రాగి పిండి అయితే తీసుకోండి. నేను ఇక్కడ ఇన్స్టెంట్ రాగి పౌడరే తీసుకుంటున్నాను. మీరు గ్రైండ్ చేయించిన రాగి పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్ రాగి పౌడర్ని ఒక గిన్నెలో సగానికి వాటర్ పోసుకొని అందులో అయితే వేసేసి పిండి ముద్దలు లేకుండా ఆ రాగి పౌడర్ మొత్తం వాటర్లో కలిసే విధంగా విస్కర్తో కానీ గరిటెతో కానీ బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ కూడా చిన్న చిన్న పిండి ముద్దలు కూడా లేకుండా అయితే బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మనకైతే రాగి పౌడర్ మొత్తం వాటర్లో బాగా మిక్స్ అయిపోయింది. ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక 10-15 బాదం తీసుకొని ఒక బౌల్లో వేసుకొని అందులో అయితే బాగా హాట్గా ఉన్న వాటర్ అయితే వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేయండి. హాట్ వాటర్ వల్ల ఏంటంటే బాదం పీల్ అన్నది ఈజీగా వస్తుంది. మనం మామూలుగా కోల్డ్ వాటర్ వేసి బాదం సోక్ చేస్తే పీల్ అనేది అంత ఈజీగా రాకపోవచ్చు. ఈ హాట్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే పీల్ అన్నది ఈజీగా వచ్చేస్తుంది. ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో బౌల్లో కొన్ని సబ్జా గింజలు అయితే తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి ఇవి కొంచెం సేపు పక్కన పెట్టేయండి. సబ్జా గింజలు అన్నవి వాటర్లో వేసిన తర్వాత చాలా తక్కువ టైంలోనే సోక్ అయిపోతాయండి. సబ్జా గింజల వల్ల ఒంటికి అయితే చాలా చలువ చేస్తుంది. ఇప్పుడైతే ఇంతకుముందు పక్కన పెట్టుకున్న రాగి పౌడర్ వాటర్ అయితే స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత అయితే గరిటెతో మిక్స్ చేస్తూనే ఉండండి. లేకపోతే రాగి పిండి అనేది ఉడుకుతున్నప్పుడు లమ్స్ అన్నవి కట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు రాగి ఉడికించుకున్నంతసేపు అయితే గరిటెతో మిక్స్ చేస్తూనే ఉండండి. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి ఒక 10-15 మినిట్స్ అయితే బాగా ఉడికించుకోండి. థిక్గా అయ్యే వరకు అయితే ఉడికించుకోండి. బాగా థిక్గా అయితే అవ్వాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా థిక్గా అయ్యే వరకు అయితే రాగి పిండిని బాగా ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి దించిన తర్వాత కూడా ఒక 2-3 టైమ్స్ అయితే గరిటెతో బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ కూడా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత అయితే బాదం పప్పును పీల్ చేసేయండి. ఇక్కడ చూడండి, హాట్ వాటర్ వేయడం వల్ల బాదం పీల్ అన్నది ఈజీగా వస్తుంది. అన్ని బాదమ్స్ అయితే పీల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రాగి పిండి మొత్తం కూడా ఆ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం ఉడికించుకున్న రాగి పిండి మొత్తం కూడా మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి 1 కప్ బెల్లం వేసుకోండి. బెల్లం అయితే హెల్దీ, షుగర్ అన్నది అన్హెల్తీ కాబట్టి బెల్లం వేసుకుంటున్నాము. ఇక్కడ మనం అన్నీ హెల్తీయే వేసుకుంటున్నాం కాబట్టి అందులోనే 1/2 కప్పు పచ్చి పాలు అయితే వేసుకోండి. తర్వాత మనం పీల్ చేసి పక్కన పెట్టుకున్న బాదమ్స్ అన్నీ వేసుకొని నెక్స్ట్ ఒక 5-6 జీడిపప్పు అయితే వేసుకోండి. ఇప్పుడు అందులోనే కొన్ని వాటరు వేసుకోండి. ఎక్కువ వాటర్ అయితే ముందే వేసుకోవద్దు. కొన్ని వాటర్ అయితే వేసుకొని ఇప్పుడు గ్రైండ్ అయితే చేసేసుకుందాము. బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత అయితే ఇందులోనే ఇప్పుడు ఒక 2 స్లైసెస్ బీట్రూట్ అయితే వేసుకోండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. నేను ఓన్లీ కలర్ కోసం అయితే వేస్తున్నాను. బీట్రూట్ వేయటం వల్ల మనం చేసే జ్యూస్ అన్నది కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో అందుకు మాత్రమే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు.
బీట్రూట్ వేసిన తర్వాత ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి ఇక్కడ బీట్రూట్ వేసుకున్న తర్వాత అయితే కలర్ అయితే బాగా వచ్చింది. ఆ తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మిక్సీ జార్లోని మొత్తం జ్యూస్ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అయితే ఇక్కడ మీకు మిక్సీ జార్లో ఎలాంటి పలుకులు ఉన్నా అంటే జీడిపప్పు, బెల్లం, బాదం ఏమైనా పలుకులు ఉంటే ఇంకోసారి మిక్సీకి గ్రైండ్ చేసుకొని అయితే తీసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, నాకైతే ఎలాంటి పలుకులు లేవు, మొత్తం కూడా బాగా సాఫ్ట్గా గ్రైండ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే మనం ఇంతకుముందు పక్కన పెట్టుకున్న సబ్జా గింజలు అయితే వేసేసుకోండి. చూడండి సబ్జా గింజలు అయితే బాగా ఉబ్బాయి. అయితే ఈ జ్యూస్ అన్నది గరుకుగా ఎక్కడ కూడా రవ్వగా ఉండకూడదు అనుకుంటే స్ట్రెయిన్ చేసుకొని తీసుకోండి. నాకు రవ్వగా ఉన్నా పర్వాలేదు కాబట్టి నేనైతే స్ట్రెయిన్ చేసుకోలేదు. ఇది మీ ఇష్టం అండి, ఆప్షనల్. మీకు స్ట్రెయిన్ చేసుకోవాలి అనుకుంటే మిక్సీ జార్లోని జ్యూసు బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా కాకుండా స్ట్రెయిన్ చేసుకొని తీసుకోండి. రాగి పిండితో జ్యూస్ చేసాము కాబట్టి ఖచ్చితంగా రవ్వగా అయితే ఉంటుంది, గరుకుగా ఉంటుంది. అలా ఉండకూడదు అనుకుంటే స్ట్రెయిన్ చేసి అయితే తీసుకోండి. నాకు ఉన్నా పర్వాలేదు కాబట్టి నేను స్ట్రెయిన్ చేసుకోలేదు. ఇప్పుడు ఇందులోనే 3 దంచిన యాలకులు అయితే వేసుకోండి, లేదా హాఫ్ స్పూన్ యాలకుల పొడి అయినా వేసుకోండి. ఇది ఫ్లేవర్ కోసం మాత్రమేనండి. మీకు యాలకుల ఫ్లేవర్ నచ్చకపోతే ఏదైనా మీకు ఇష్టం వచ్చిన ఎసెన్స్ అయినా వేసుకోండి, మీ ఇష్టము. ఇంతేనండి. ఇప్పుడు ఈ జ్యూస్ అన్నది డైరెక్ట్గా జావలాగా కూడా తీసుకోవచ్చు, లేదంటే కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకొని కూల్గా అయితే సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలింగ్ ఎక్కిన తర్వాత కూడా తీసుకోవచ్చు. నేనైతే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటాను. ఫ్రిడ్జ్లో అయితే బౌల్ మీద మూత వేసి అయితే పెట్టుకోండి. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి అయితే ఇక్కడ నేను బయటికి తీసుకున్నాను. ఒక్కసారి మూత తీసిన వెంటనే యాలకుల ఫ్లేవర్ అన్నది బాగా వస్తుంది. సో అందుకోసమే బౌల్ని అయితే ఫుల్గా కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోమన్నాను. ఒకవేళ మీరు ఎసెన్స్ యూజ్ చేసినా సరే బౌల్ని కవర్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆ ఫ్లేవర్ అన్నది బయటికి పోకుండా ఆ జ్యూస్ మొత్తం కూడా బాగా పడుతుంది. ఇంతేనండి, చాలా హెల్దీ అయిన టేస్టీ అయిన రాగి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. కూల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది జ్యూస్ అన్నది. ఇది డైరెక్ట్గా జావలాగా కూడా తీసుకున్నా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. రాగి అన్నది చాలా హెల్దీ. సో హెల్దీ జ్యూస్ అయితే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకున్న తర్వాత పైన అయితే డ్రై ఫ్రూట్స్ అయితే నేను వేసుకుంటున్నాను. ఇది కూడా ఆప్షనల్ అండి. డ్రై ఫ్రూట్స్ అన్నది మనం జ్యూస్ తాగేటప్పుడు మధ్యలో తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకోసం నేను వేసుకుంటున్నాను. మీకు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు, కానీ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే జ్యూస్ అన్నది ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది. ఇంతేనండి, చాలా హెల్దీ అయిన ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ హెల్దీ అయిన రాగి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Ammu's i6W. See you in next video. Bye.